అమ్మవార్ల దర్శనానికి వస్తే పిల్లలందరూ కూడా చూడాలని చెప్పి రావటం, ఇక ఇక్కడ రావటం అనేది నా ఇంట్రెస్ట్. విజయ్ మనం అందరం చాలా మాటలు చెప్తాం, నేను అట్లా చేసినా ఇట్లా చేసినా అది చేస్తా ఇది చేస్తా అని. కానీ విజయ్ ఎవరికి ఏం చెప్పకుండా చేసిన హీరో అన్నది. చాలా చిన్న వయసు నుంచి ఆ పిల్లల్ని దత్తత తీసుకోవటము, వాళ్ళని పోషణ చేయటం అంత చిన్న విషయం కాదు. ఐఎమ్ ఫ్రాంక్లీ టెల్లింగ్, మనకు ఒక 2 పిల్లలు మన ఇంట్లో ఉంటేనే ఈ పిల్లల్ని చూసుకొని ఇంటిని నడపటం అనేది ఒక పెద్ద యజ్ఞం అయిపోతుంది ఈ రోజులలో సమాజంలో. కానీ అటువంటి చోట విజయ్కు తగ్గట్టే ఆయన భార్య, వాళ్ళిద్దరూ ఇంతమంది పిల్లల్ని చూసుకోవటము, వాళ్ళకు అకామిడేషను, భోజనము, వాళ్ళ స్కూళ్ళు చదివియటము, బట్టలు ఇవన్నీ ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆనాడు నేను డిఎస్పీ ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలిసి నేను స్వయంగా పోయి విజిట్ చేసిన. అప్పుడు వాళ్ళు అద్దెంట్లో ఉంటుండే. సరే, మా నుంచి ఎంత అవకాశం ఉంటే అంత సహకరించుకుంటూ పోయినాం. దాని తర్వాత ఆయన కష్టంతో ఈ స్థలం తీసుకొని ఇక్కడ ఒక ఆశాభవన్ నిర్మించుకోవటం, ఇవాళ పిల్లలు కూడా పెరిగారు, స్ట్రెంత్ పెరిగింది, 18 మంది అయినట, చాలా సంతోషం. అయితే ఇతను చూస్తున్నందుకు సంతోషం, కానీ పిల్లలు అనాథలుగా ఉంటున్నందుకు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఇదే బాధతోనే ఆ రోజు గుడంబా కూడా తీసినాం. నేను పల్లెల్లో తండాల్లో తిరుగుతుంటే ఆనాడు కూడా ఒక 25-30 సంవత్సరాల్లో ఒక అమ్మాయి పిల్లగాని సంఖ్యలో పెట్టుకొని వితంతు పెన్షన్ తీసుకుండేది. అసలు ఎంత బాధ అనిపించేదంటే, ఏదో ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఆడమనిషి వితంతు అయింది, భర్త చచ్చిపోతే అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ 25-30 సంవత్సరాలకి ఒక అమ్మాయి సంఖ్యల పిల్లతో వితంతు అవుతుందంటే దాన్ని అర్థం చేసుకోవడం కదా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆనాడు అది చూసిన తర్వాతనే ఆ విషయాన్ని తీయాలనుకున్నాం. అందరి సహకారంతో విజయవంతంగా దాన్ని తీసినాం. ఇవాళ మరి ఎట్లుందో పరిస్థితి నాకు తెలియదు, కానీ మేమున్న నాడైతే అది లేకుండే మంచిగా ఉన్నది. అందరూ సహకరించారు. ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు మీరందరూ కలవడానికి, నన్ను పలకరిస్తానికి, చూడటానికి వచ్చిన మీడియా మిత్రులకు, ప్రజలకు, యువకులకు అందరికీ కూడా, మహబూబాద్ ప్రజలందరికీ, మహబూబాద్ అంటే మహబూబాద్ ఒక్కటి కాదు, నాకు అప్పుడు మహబూబాద్ అంటే నా డివిజన్ అంతా 10 పోలీస్ స్టేషన్ల లిమిట్స్ ఉంటుంది, డోర్నకల్ అవతల వరకు. అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రజాసేవ చేసుకోవడానికి రాబోతున్నారని అంటున్నారు. యా, ప్రజాసేవ చేయటం అనేది ఒక రాజకీయంతో కాదు, జనరల్గా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే, మేము పోలీసులో ఉండి కూడా నేను ఎప్పుడు కూడా మేము సర్వీస్ చేస్తామని మాట్లాడతాం. ప్రజలకు చేసే సర్వీసు, రాజకీయాల్లో రావాలి అనేది నా వ్యక్తిగత ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని నేను డ్యూటీ చేస్తాను కాబట్టి నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదు, కానీ ప్రయత్నం చేస్తున్నా. నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్కు నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది. వాస్తవంగా నిజంగా కనుక ఆ 3 సంవత్సరాలు పెంచి ఉండకపోతే ఇవాళ రిటైర్డ్ ఎస్పీగా మీ ముందు ఉంటుండే. కానీ ఇప్పుడు ఎస్పీగా ఉన్నా అంటే ఒక 3 ఇయర్స్ పెరిగినాయి. అయితే ఆ పెరిగిన 3 సంవత్సరాలు నాకు అవసరం లేదని చెప్పని నేను లాస్ట్ ఇయరే వాలంటీర్ రిటైర్మెంట్కు అప్లై చేసిన. సరే, నాకు రిజెక్ట్ అయింది, అప్లికేషన్ కాలేదు. నేను మళ్ళీ కూడా అప్లై చేసిన. ఇక నాకు దీంట్లో చాలు, అప్పటికి 57 సంవత్సరాలు అంటే 34 ఇయర్స్ పైనే చేసినాం సర్వీసు, చాలా అనిపించింది. ఇప్పుడు మొన్న జనవరికి 35 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఇక వదిలేస్తే బయటికి వచ్చి కాకి నుంచి ఖద్దరేసుకుందామని కోరిక ఉన్నది. మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంతగా ఆదరించిన మహబూబాద్ ఉండనే ఉన్నది. చూద్దాం. ఏ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు? నేను అనుకోవటం అయితే నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నా. అంటే జనరల్గా నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆకాశం అంతా కృషి చేసిన, అనంతమైన అర్హత ఉన్న ఆవగింజంత అదృష్టం అయితే ఉండాలి. ఈ ఆవగింజంత అదృష్టం లేదనుకోండి, మనం ఎన్ని చేసినా మనకి ఎన్ని ఉన్నా వేస్ట్, వెలుగులోకి రావు. ఓకే, సరే, అది కనుక సక్సెస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే అనుకుంటున్నాం కదా, యూనిఫామ్లో ఉన్నంత వరకు యూనిఫామ్ పని చేయాలి, యూనిఫామ్ తీసేసినాక వేరే పని చేయాలి. టికెట్ రాకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తారా? అట్లేం లేదండి, మనకంత సినిమా లేదు. స్వతంత్రంగా చేయాలి అట్లేం లేదు. సర్వీస్ అయితే కంటిన్యూ ఉంటుంది. డెఫినెట్గా సర్వీసెస్ అయితే చేస్తూనే ఉంటాం. అది ఏదో రూపంలో ప్రజల దగ్గరనే ఉంటాం, ప్రజలకు సహకరిస్తూనే ఉంటాం, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.